హాయ్ ఫ్రెండ్, ఈరోజు చికెన్ కర్రీ చేస్తున్నామండి. చికెను, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం, వెల్లుల్లిపాయ, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, ఎండు కొబ్బరి, గసాలు, నూరిన మసాలా అన్నమాట, కరివేపాకు, టమాటాలు. చికెన్ కర్రీ ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దామండి. అయ్యండి, ఫ్యాన్ పెట్టుకున్నాము. ఆయిల్ వేడయింది. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకుందామండి. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకున్నాము. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ మగ్గుతుందండి. ఇప్పుడు కరివేపాకు వేసుకుందామండి. ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకుందామండి. హాయ్ అండి, ఈరోజు సండే కాబట్టి పెద్దమ్మ చేతి వంటలో ఈరోజు చికెన్ వండుతున్నామండి. మేము చికెన్ కర్రీ చాలా బాగుంటుందండి. ఎలా వండాలో చూడండి మీరు. మసాలా వేసుకుందామండి. ఇప్పుడు ఉల్లిపాయ, టమాటా ముక్కలు అన్నీ చక్కగా మగ్గినాయండి. ఇప్పుడు చికెన్ వేసుకుందామండి. ఇదిగోండి చికెను. ఇది నాటుకోడి మాంసం అండి, నాటుకోడి చికెను. హాయ్ అండి, చికెన్ వేసుకున్నాం కదా, ఇప్పుడు మూత పెట్టుకుందామండి. ఇప్పుడు ఉప్పు వేసుకుందామండి, కల్లుప్పు. పసుపు వేసుకుందామండి. హాయ్ అండి, ఇప్పుడు కారం వేసుకుందామండి చికెన్ కర్రీలో. వాటర్ పోసుకుందామండి ఇప్పుడు.
హాయ్ అండి. చికెన్ కర్రీ ఉడుకుతుంది. మనం ఇప్పుడు కూరలోకి మసాలా నూరుకుందామండి రోట్లో. హాయ్ అండి. ధనియాలు, చెక్క, లవంగాయి ఇప్పుడు మన చికెన్ కర్రీలోకి పొడి మసాలా నూరుకుందామండి. హాయ్ అండి. మసాలా రెడీ అయిపోయింది. మన కర్రీ ఎక్కడి వరకు వచ్చిందో చూద్దాం పండి. హాయ్ ఫ్రెండ్, కర్రీ ఎంతవరకు వచ్చిందో చూద్దామండి. కర్రీ దగ్గర పడింది. హాయ్ అండి. ఇప్పుడు మసాలా వేసుకుందాం అండి కర్రీలో. కర్రీ దగ్గర పడిందండి. మసాలా వేసుకుందాం ఇప్పుడు. కొత్తిమీర వేసుకుందాం అండి కర్రీలో. కర్రీ చాలా బాగుందండి. మంచి స్మెల్ వస్తుంది. నాటుకోడి చికెన్ కాబట్టి చాలా బాగుందండి. కలర్ఫుల్గా చాలా బాగుంది. కొంచెం సేపు ఉంచుదాం. కొంచెం పులుసు ఉందండి కర్రీలో. రైస్ కూడా ఫినిష్ అయిపోయిందండి. ఇప్పుడు వేడివేడి నాటు చికెన్ కర్రీతో వేడివేడి రైస్తో ఆకలి ఏమేస్తుందంటే ఇప్పుడు తినాలనిపిస్తుంది. హాయ్ ఫ్రెండ్, పెద్దమ్మ చేతి వంటలో ఈరోజు నాటు చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి. చాలా బాగుందండి. మంచి స్మెల్ వస్తుంది. చూసారండి, చాలా బాగుంది. హాయ్ ఫ్రెండ్, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్. హాయ్ ఫ్రెండ్, కామెంట్లు పెట్టండి ఫ్రెండ్. ప్లీజ్ ఫ్రెండ్. బాయ్ ఫ్రెండ్. హాయ్ అండి. కర్రీ ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తుందండి. కాలుతుంది కానీ కాలుతుందండి.
హాయ్ అండి. కర్రీ చాలా బాగుంది, చాలా టేస్ట్గా ఉందండి. చాలా బాగా కుదిరింది కర్రీ. మేము ఎలా వండామో మీరు కూడా అలాగే వండుకోండి. చాలా బాగా వంట చాలా బాగుంటుందండి. నేను వండిన వంట మా వారికి చాలా బాగా నచ్చుద్ది. బయట ఎక్కడ తినరండి, ఇంటికి వచ్చేదాకా తింటాడు. అందుకనండి నేను ఎలా వండానో అలా వండుకోండి. చాలా బాగుందండి కర్రీ. హాయ్ ఫ్రెండ్, మా మరిన్ని వీడియోల కోసం మీరు మా ఛానల్ని ఇలాగే చూడాలని, మీరందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాం ఫ్రెండ్.